ఓం శ్రీ గురుభ్యో నమః. గోవత్స ద్వాదశి ఆదివారం 16/11/2025. సర్వతీర్థమయీం దేవి వేద దేవాత్మికాం శివం సురభిం యజ్ఞాస్య జననీ మాతరం త్వా నమామ్యహం. సర్వతీర్థమయీం దేవి వేద దేవాత్మికాం శివం సురభిం యజ్ఞాస్య జననీ మాతరం త్వా నమామ్యహం. ఈ శ్లోకాన్ని బట్టి సర్వతీర్థములు గోమాతలోనే ఉన్నాయని, వేదములన్నీ గోమాతలోనే ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. గోమాత సర్వ శుభరూపిణివి, యజ్ఞమునకు తల్లి వంటి దానిదని, 33 కోట్ల దేవతలకు నిలయం గోమాత. గోవును పూజకు కొన్ని విశేషమైన పుణ్యతిథులున్నాయి. ఈ తిథుల్లో పూజించటం వల్ల విశేష ఫలితం దక్కుతుంది. అలాంటి పుణ్యతిథుల్లో ఒకటిగా ఆశ్వయుజ బహుళ ద్వాదశి కనిపిస్తుంది. దీనినే గోవత్స ద్వాదశి అని కూడా అంటారు. ఈ రోజున దూడతో కూడిన ఆవుని పూజించాలని పండితులు చెప్తూ ఉంటారు. హిందూ సాంప్రదాయంలో గోవును పూజించడం ఓ ఆచారం. దీనికి మన పురాణాల్లో ఎంతో విశిష్టత ఉన్నది. గోక్షీరంలో, ఆవు పాలల్లో చతుస్సముద్రాలుంటాయని పురాణాలు చెప్తున్నాయి. సర్వాంగాలలో సమస్త భువనాలు దాగి ఉన్నాయని వేద పండితులు చెప్తుంటారు. గోవులో వివిధ భాగాల్లో దాగి ఉన్న వివిధ రకాల దేవదేవతల వివరాలను ఓసారి పరిశీలిస్తే గోవు నుదురు కొమ్ముల భాగంలో శివుడు కొలువు తీరి ఉంటాడట. అందువల్ల కొమ్ములపై చల్లిన నీటిని సేవిస్తే త్రివేణి సంగమంలోని నీటిని శిరస్సుపై చల్లుకున్నంత ఫలితం వస్తుందని పురాణాలు చెప్తున్నాయి. అంతేకాకుండా శివ అష్టోత్తరం సహస్రనామాలు పఠిస్తూ బిల్వ దళాలతో పూజిస్తే సాక్షాత్ కాశీ విశ్వేశ్వరుడిని పూజించిన ఫలితం దక్కుతుందని వేద పండితులు చెబుతుంటారు. గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్య స్వామి ఉండడం వల్ల నాసికను పూజిస్తే సంతాన నష్టం ఉండదని, ఆవు చెవి వద్ద అశ్విని దేవతలు కొలువై ఉంటారని వారు చెబుతారు. అందువల్ల చెవిని పూజిస్తే సమస్త రోగాల నుంచి విముక్తి కలుగుతుందట. ఆవు కన్నుల దగ్గర సూర్య చంద్రులు ఉంటారని, వాటిని పూజించటం వల్ల అజ్ఞానమనే చీకటి నశించి జ్ఞానకాంతి సకల సంపదలు కలుగుతాయని చెప్తున్నారు. ఆవు నాలికపై వరుణదేవుడు ఉండడం వల్ల అక్కడ పూజిస్తే శీఘ్ర సంతతి కలుగుతుందని చెబుతున్నారు. అదేవిధంగా ఆవు సంకరంలో ఉన్న సరస్వతీదేవిని పూజిస్తే విద్యాప్రాప్తి. ఆవు చెక్కిళ్లలో కుడివైపున యముడు, ఎడమవైపున ధర్మదేవతలు ఉంటారని ప్రగాఢ విశ్వాసం. కనుక వాటిని పూజిస్తే యమబాధలుండవని, పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెబుతారు. ఆవు పెదవుల్లో ప్రాతఃసంధ్యాది దేవతలు ఉంటారట. వాటిని పూజిస్తే పాపాలు నశిస్తాయని పండితుల అభిప్రాయం. ఆవు కంఠంలో ఇంద్రుడు ఉంటాడని, అందువల్ల కంఠాన్ని పూజిస్తే ఇంద్రియ పాఠవాలు సంతానం కలుగుతుందట. ఆవు పొదుగులో 4 పురుషార్థాలుంటాయి. కనుక ఆ చోట పూజిస్తే ధర్మార్థ కామ మోక్షాలు కలుగుతాయని చెబుతున్నారు. గోమాత్రే నమః. ఓం నమః శివాయ. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు.